హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా నేను ఉదయం స్టార్ట్ అయ్యాను. సింహాచలం టెంపుల్ విజిట్ చేయాలి. తొలిపాదం దగ్గర ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెంటనే మనం ఇలాగ హనుమంతవాక వెళ్ళే రూట్ అనమాట. ఇది హనుమంతవాక వెళ్ళే రూట్. ఇది అడివారం హనుమంతవాక. అక్కడి నుంచి ఏమోనో బీచ్ రోడ్ని దాటుకుంటూ ఎన్వీపీ, తర్వాత ఎంకొచ్చిపాలెం, తర్వాత కైలాసపురం, అలాగే ఈ కొండ చుట్టూరు అనమాట. అవతల వైపు ఆ ఏరియాలన్నీ కూడా గోపాలపట్నం, ఎన్ఏడి అవన్నీ తిరుగుకుంటూ ఇలా రావాలన్నమాట. ఇలా గోశాల లాస్ట్ అనమాట. గోశాల నుండి ఇలా మళ్ళీ స్ట్రైట్గా వచ్చి పూర్తి అవుతుంది అనమాట. ఇక్కడ చాలామంది వర్షంతో లైట్గా తెలుసుకుంటూనైనా సరే తిరుగుతున్నారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ బస్సులన్నీ కొండపైకే. బస్సు ఇక్కడ ఎక్కిస్తే కొండపైకి అలా తీసుకెళ్ళిపోతుంది. పైనుండి వచ్చిన బస్సులు కూడా చూడొచ్చు. ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయో. పోలీస్ సిబ్బంది అయితే మాత్రం ఎక్కడికక్కడ ఉన్నారు ఫుల్గా. కొండపైకి వెళ్ళడానికి అయితే మనకి కొండపైకి వెళ్ళడానికి కూడా బస్సు ఎక్కాను నేను. బస్సు అయితే ఖాళీ లేదు అసలు, ఫుల్ రష్ ఉంది. ఎంట్రన్స్ టోల్ గేట్ దగ్గర అయితే బస్సులన్నీ ఆపేశారు. ఎందుకంటే బస్సు నిండా రష్ ఉన్నారు జనాలు. అయితే కండక్టర్ టికెట్లు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. మినిమం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఒక బస్సు చూడొచ్చు, అన్ని ఆర్టీసీ బస్సులే లైన్గా ఉన్నాయి. నేను ప్రజెంట్గా ఉన్నాను టోల్ గేట్ దగ్గర. నా ముందు చూడొచ్చు 2-3 బస్సులు కూడా వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ టికెట్లు అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత పైకి తీసుకెళ్తారు. కండక్టర్ గారు టికెట్లు ఇవ్వడానికి ఆ స్టార్టింగ్ నుండి ఎండింగ్కి వచ్చారు. 25 రూపీస్ అంటారు. 1 పర్సన్ 25 రూపీస్ అంట పైకి వెళ్ళడానికి. టికెట్ తీసుకుంటారు. మేడం అయితే ఫుల్ పిచ్చి ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉంది. ప్రస్తుతానికి అయితే సింహాచలం రీచ్ అయ్యాము. పై కొండ మీదకి వస్తాము. ఆర్టీసీ బస్సులు రెంట్కి వెళ్ళలేదు, ఇక్కడే ఆఫీసరు. ఇక్కడి నుంచి వాకింగ్ చేయాల్సిందే. బస్ స్టాప్ అనమాట, కొండపైన. ఇది ప్రస్తుతానికి అయితే కొంచెం రష్ కొంచెం లైట్గా ఉందని చెప్పొచ్చు. భక్తులు అయితే మాత్రం కొంచెం లైట్గా ఉన్నారు. కిందనైతే మాత్రం విపరీతంగా ఉన్నారు. కొబ్బరికాయ కొట్టేసి వెంటనే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. కొండపై ఏర్పాట్లు చాలా బాగా చేశారు. భక్తులు అయితే మాత్రం తరలి వస్తున్నారు. అయితే బస్సు కూడా ఖాళీ లేదు అసలు. ఎక్కడైతే కొంతవరకు పర్వాలేదు, భక్తుల తాకిడి కొంచెం తక్కువ ఉంది. కొండపైన ఇక్కడ మన ఫోన్ కౌంటర్ ఇక్కడ అనమాట. అండ్ 10 రూపీస్ తీసుకున్నారు ఒక ఫోన్కి. ఫోన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ పెట్టేసుకుని అప్పుడు లోన్కి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా క్యూలో చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. విఐపి దర్శనానికి వెళ్ళాలనుకునేవారు 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చంట. దర్శనం అయితే ఫ్రీగా జరిగింది. జనాలు అయితే లోన్ విపరీతంగా ఉన్నారు. ఇక్కడ ఫోటోలు అయితే తీసేస్తున్నారు ఫుల్గా. లడ్డు అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర తీసుకుని ఎలా వచ్చేసాను. ఇక్కడ ఫోటో తీసుకున్నాను. పైన అయితే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. స్వామివారి దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగింది. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మెట్ల మార్గాన్ని అయితే ఇక్కడికి వస్తాం మనం. మనకు ఓపిక లేదు కాబట్టి బస్సు ఎక్కి వెళ్ళిపోవడం మంచిది. పైన ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు, బాగుంది. కొంచెం ఖాళీగానే ఉంది. పర్సన్కి అలా దగ్గర తెంచుకొని పైకి కొండపైకి వెళ్తున్నారు చాలామంది భక్తులు. అదనమాట. చిలకం పెట్టుకున్న తర్వాత చాలామంది ఇక్కడ టెంకాయలు కొనుక్కుంటున్నారు. టెంకాయ 25 రూపీస్ అంట, ఒకటి 20 రూపీస్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ
చిన్నపాటి ఎంగిరద్దు అనమాట, చాలా బాగుంది. జీవీఎంసీ వాళ్ళు మాత్రం ఇవాళ రేపు ఎల్లుండి వరకు నాన్ స్టాప్ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ చెత్త ఏదైతే ఉందో వెంటనే క్లియర్ చేస్తారనమాట జీవీఎంసీ వాళ్ళు. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి కంపల్సరీగా. టెంకాయలకి అయితే ఖాళీ లేదు ఇక్కడ. చూడాలన్నా ఇలా బిస్కెట్లు కోసం. గోవిందా గోవిందా ये बोल के सर में बयान बाकी सर रे आंगा तो